రామ్ గోపాల్ వర్మ గారు ఒక ఇంటర్వ్యూలో మీ సినిమాలో మంచి కాస్టింగ్ ఉంటే చాలు 50% మీ సినిమా హిట్ అయిపోయినట్టే అని అన్నారు భయ్య. అంటే ఎగ్జాక్ట్లీ ఇవే వర్డ్స్ కాదు, బట్ దిస్ ఇస్ వాట్ ఈ మెంట్. ఎస్ సరస్వతి మూవీ చూస్తే నాకు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన మాటలే గుర్తొచ్చాయి భయ్య. ఎందుకంటే ఈ సినిమాలో కూడా ఒక మంచి కాస్టింగ్ ఉంది. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, రావ్ రమేష్ గారు ఉన్నారు, ప్రియమణి గారు ఉన్నారు, అండ్ ఆఫ్ కోర్స్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు. షీఈస్ ద మెయిన్ లీడ్. నిన్న నైటే ఈ సినిమా చూడడం జరిగింది భయ్య, ఏఎంబి సినిమాస్ లో. ఈ సినిమాకి వరలక్ష్మి శరత్ కుమార్ గారు స్క్రీన్ ప్లే రాశారు అండ్ డైరెక్ట్ చేశారు. యాజ్ అన్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి రేంజ్ ఏంటి, ఆమె ఎలాంటి యాక్టరో మనకు తెలుసు, కానీ డైరెక్షన్ పరంగా ఆమె ఎలా డైరెక్ట్ చేశారు, ఈజ్ షీ ఎ గుడ్ డైరెక్టర్ ఆర్ నాట్, ఈ రివ్యూలో చూద్దాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారిది ఒక ప్రెస్ మీట్ చూసాను భయ్య. దాంట్లో ఆమె ఏం చెప్తున్నారంటే ఈ సినిమా రొటీన్ గా అయితే ఉండదు, చాలా కొత్తగా ఉండబోతుంది, ఇది మాత్రం గ్యారంటీ అని ప్రామిస్ చేశారు భయ్య. నేను ఆమె మాటలు విని అందరు ఇలానే చెప్తారు సినిమా రిలీజ్ కి ముందు, ఇవన్నీ అవ్వమ్మా, ఇదంతా బోగస్, సినిమా అంత యూనిక్ గా ఉండదు, సినిమా మనల్ని ఎంటర్టైన్ చేయదు అని అనుకున్నాను. బట్ షీ ప్రూవ్డ్ మీ రాంగ్. ఫస్ట్ హాఫ్ లో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి భయ్య, అస్సలు ప్రిడిక్టబుల్ గా లేవు. నేను ఇంటర్వెల్ అయిపోయాక వాష్రూమ్ వైపు వెళ్తుంటే నా ఫ్రెండ్ చెప్పాడు, ఏంటి భయ్య తిరుమల ఘాట్ రోడ్ లో కూడా ఇన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండవు కదా. కరెక్టే చెప్పాడు అనిపించింది భయ్య నా ఫ్రెండ్. చాలా బాగా రాసుకున్నారు ఫస్ట్ హాఫ్, ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తూ ఉంటుంది. ఎస్ సరస్వతి మూవీ ఇస్ అ సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య. ఒక అమ్మాయి చైల్డ్హుడ్ ట్రామా దాని గురించి ఉంటుంది. ఎక్కువ రివీల్ చేయకూడదు, స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లేదు నేను. ఈ సినిమాలో హేమా హేమీలు అందరు ఉన్నారు భయ్య. ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ అయితే అద్రిపోయింది. అప్రాక్సిమేట్లీ ఒక 12 minutes సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో, కోర్ట్ రూమ్ లో ఉంటుంది ఆ సీన్. సింగిల్ టేక్ సీన్ భయ్య, అదరగొట్టారు పర్ఫార్మెన్స్. ఒక మంచి డైరెక్టర్ ఎప్పుడవుతారంటే మీరు పర్ఫార్మెన్సెస్ మంచిగా ఎక్స్ట్రాక్ట్ చేస్తే యాక్టర్స్ దగ్గర నుంచి, మీరు బేసిక్స్ రైట్ గా చేస్తే చాలు, అండ్ స్టోరీని కన్ఫ్యూజన్ లేకుండా స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి వర్క్ ని రాబట్టడం, ఇవన్నీ డెబ్యూటెంట్ డైరెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అచీవ్ చేశారు భయ్య. యాజ్ ఎ డైరెక్టర్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యారని చెప్తాను నేను ఎస్ సరస్వతి మూవీతో. నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో సినిమా స్టార్టింగ్ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. నాకు ఎవరన్నా ఒక సాంగ్ తో స్టోరీని చెప్పడానికి ట్రై చేస్తే అసలు ఎక్కట్లేదు ఈ మధ్య, అదొక డ్రాబ్యాక్ అనిపించింది నాకు. సాంగ్స్ వాడకుండా కూడా స్టోరీని ముందుకు నడిపిస్తే బాగుండేది. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో ఎస్ సరస్వతి మూవీ ఇస్ థ్రిల్లర్ అని చెప్పాను కదా, దీని సినిమాటోగ్రఫీ బాగుంటుంది కానీ రెగ్యులర్ కలర్స్ తో వెళ్లారు భయ్య. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కి ఉండాల్సిన కలర్ గ్రేడింగ్ కొంచెం హాలీవుడ్ స్టైల్లో ట్రీట్ చేసి ఉంటే సినిమాటోగ్రఫీని ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్ కరెక్షన్ ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్. ఆ ఫ్రంట్ డిసప్పాయింట్ అయ్యాను నేను. ఓవరాల్ ఎస్ సరస్వతి అనే మూవీ వరలక్ష్మి శరత్ కుమార్ గారి డెబ్యూ మూవీ యాజ్ అ డైరెక్టర్. ఒక డీసెంట్ మూవీ అని చెప్తాను భయ్య నేను. స్టోరీ పరంగా కొత్తగా లేపోయినా స్క్రీన్ ప్లే చాలా బాగుంది భయ్య ఈ సినిమాది. ఆ స్క్రీన్ ప్లే వల్లే నేను లాస్ట్ దాకా కూర్చోగలిగాను. మీకు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ నచ్చితే అండ్ ఎస్పెషలీ విమెన్ షుడ్ వాచ్ దిస్ మూవీ భయ్య. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.71 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.